ఇరాన్ లాంగ్ రేంజ్ మిజైల్ సామర్థ్యం నాటో దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. డియో గార్సియోపై ఇరాన్ ప్రయోగించిన మిజైల్ 4000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుందనే వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. ఇరాన్ ఐరోపాను లక్ష్యంగా చేసుకుంటుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధ నేపథ్యంలో భద్రతా వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డ్రోన్లు, మిజైళ్లు, బాంబు దాడులతో భారీగా కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. యుద్ధం మొదలైన 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడినట్లుగా క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. భవనాల ధ్వంసంతో 24 లక్షల టన్నులు, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై దాడులతో 18 లక్షల టన్నుల ఉద్గారాలు వెలువడినట్లుగా తెలిపింది. ఈ ఉద్గారాలతో పర్యావరణానికి $1.3 బిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లుగా ఆ సంస్థ పేర్కొంది. ఈ 14 రోజుల్లో విడుదలైన విష వాయువులు ఓ దీవి ఏడాది పొడవునా విడుదల చేసే కాలుష్య ఉద్గారాల కంటే ఎక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. 11 లక్షల కార్లను ఏడాది పాటు రోడ్లపై నడిపితే వచ్చే కాలుష్యంతో సమానమని తెలిపారు. భారత్కు చెందిన మరో 2 ఎల్పీజీ ట్యాంకర్లు తిరిగి మన దేశానికి రానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఫైన్ గ్యాస్ జగ్ వసంత్ ఎల్పీజీ ట్యాంకర్లు యూఏఈలోని షార్జా తీరంలో ఆగిపోయాయి. ఈ 2 ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి గుండా వచ్చేందుకు ఇరాన్ అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత్కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా 2 నౌకలు సిగ్నల్స్ పంపుతున్నాయని షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. एक सेकेंड